హాయ్ అండి, వెల్కమ్ టు డే 51 ఆఫ్ ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం ట్యాక్స్ సేవింగ్ ట్రిక్ ఒకటి డిస్కస్ చేద్దాం, విచ్ ఇస్ ఏటీసీ డిడక్షన్స్ మ్యాక్సిమం యూజ్ చేసుకోవడం ద్వారా మన ట్యాక్స్ అనేది ఎలా సేవ్ చేసుకోవచ్చో తెలుస్తుంది. సో మనకి జస్ట్ ఒక 1.5 lakh వరకు ఏటీసీ డిడక్షన్స్ ఉంటుందండి. సో ఇఫ్ ఇన్ కేస్ మన శాలరీ సపోర్ట్ చేస్తేనే, ఇట్ ఇస్ నాట్ లైక్ మ్యాండేటరీ అందరూ చేయండి అని కాదు. వెన్ మన శాలరీ సపోర్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు 1.5 lakhs వరకు మనం ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం ద్వారా 30% ట్యాక్స్ బ్రాకెట్లో చూసుకున్నా కూడా 45,000 అనేది సేవ్ చేసుకోవచ్చు. నేను ఫ్యామిలీ మేలో చెప్తున్నా, 50,000 ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసి 15,000 అనేది ట్యాక్స్ కట్ చేయడం పాసిబుల్ అయింది. 10% రిటర్న్స్ అనేది జనరల్గా చెప్తారు, బట్ మీరు ఎటువంటి ఈఎల్ఎస్ఎస్ ఫండ్ చూసుకున్నా, ఇఫ్ నన్ను అడిగితే నేను ఫరీక్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తానండి. దాన్ని మనం లాస్ట్ 3 years 5 years ఆర్ ఆల్ టైమ్ చూసుకున్నా కూడా మినిమం 20% రిటర్న్స్ ఇచ్చింది. 20% అనేది స్టాక్ మార్కెట్లో అంత ఈజీ కాదండి. ఒక ఈఎల్ఎస్ఎస్ ఫండ్ అది ఎలా అంటే మనకి 2 sides బెనిఫిట్ అనమాట. ఒకటి, మనకి దాని ద్వారా ట్యాక్స్ సేవ్ అవుతుంది, అండ్ రెండోది దాని ద్వారా మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్కి లాకిన్ పీరియడ్ ఉంటుంది, సో దట్ వాళ్ళ దాంట్లో ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమ్మీడియట్లీ మనకి రిటర్న్స్ ఇవ్వాలి అనే టెన్షన్ ఉండదు. కాబట్టి వాళ్ళు పీస్ఫుల్గా వర్క్ చేసి మనీతో ఎర్న్ చేయడం ఇంకా ఎక్కువ ఇంటెన్స్గా వాళ్ళు దాన్ని ఎర్న్ చేసే క్యాపబిలిటీస్ ఉంటాయన్నమాట. సో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ అని చెప్తాను. సో మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ని ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో పెట్టుకోండి, దోస్ హూ ఆర్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్. సో జెరోదాలో ఈఎల్ఎస్ఎస్ సిప్ స్టార్ట్ చేయండి. జెరోదానే కాదు, అప్ స్టాక్, గ్రో, ఏదైనా మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది. సో దాంట్లో సిప్ స్టార్ట్ చేయండి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో. జస్ట్ 5 minutes కూడా పట్టదండి, స్టార్ట్ చేశారంటే సరిపోతుంది. దాని తర్వాత అడిషనల్గా చెప్పేది ఏంటంటే, ఆన్లైన్లో ట్యాక్స్ క్యాలిక్యులేటర్ ప్లానర్స్ ఉంటాయి, అవన్నీ ఆన్లైన్ ఫ్రీ టూల్స్ ఉంటాయి. అలాంటివి యూజ్ చేసి మీ ట్యాక్స్ అనేది ఎంతవరకు తగ్గించుకోవచ్చు అనేది మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక కొత్త హ్యాక్తో డిస్కస్ చేస్తున్నాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.